హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలాంటి దోసలు తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా గోధుమ రవ్వతోటి వేడి మీద క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉండి దోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిండిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసు మినపప్పునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ గ్లాస్‌తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు గోధుమ రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల గోధుమ రవ్వను వేసుకుంటున్నాను. అదే మీరు గ్రైండర్ చేసుకునే పనైతే 3 గ్లాసుల గోధుమ రవ్వని తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని శుభ్రంగా 2, 3 సార్లు నీళ్ళతోటి కడగాలి. ఇలా 2, 3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో ఈ రవ్వ, మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకొని దీనిపైన మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. రవ్వని, మినపప్పుని 6 గంటల పాటు నానబెట్టుకుంటే బాగా మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఇక్కడ నేను నానబెట్టేటప్పుడు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టున్నాను కాబట్టి మళ్ళీ అయితే కడగట్లేదు. పిండి వేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక అరకప్పు అటుకుల్ని శుభ్రంగా నీటితో కడిగి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కనుంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న మినపప్పు, రవ్వని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పప్పును కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అటుకులను కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి చేతితోటి కలుపుకుంటే పిండిని మనము 2 టైమ్స్ వేసాం కాబట్టి చేతితోటి కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి పిండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇలా పిండి మీద మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి అయితే పక్కన ఉంచుకుంటే మార్నింగ్ కల్లా పిండి అయితే మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుందండి. చూసారు కదండి ఎంత మంచిగా పొంగిందో పిండి అయితే. ఇప్పుడు ఒక గంట తీసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఓసారి కలుపుకున్న తర్వాత దోసలు పోసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దోసలు పోసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న పిండిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే పిండి కొంచెం వాటర్ కూడా పోసుకొని పిండి మొత్తాన్ని దోస పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి మొత్తంలో ఒకేసారి సాల్ట్ వేసి కలుపుకుంటే పిండి అయితే త్వరగా పులుస్తుందండి. ఇలా సపరేట్గా మీకు ఎంతవరకు అయితే దోసలు పోసుకోవడానికి పిండి అవసరమో అంత పిండి తీసుకొని అందులో సాల్ట్ కలుపుకుంటే పిండి అయితే త్వరగా పులవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి పిండి అయితే. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న దోస పిండిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దోసలు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనం మొత్తాన్ని ఒకసారి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గంట నిండా పిండి తీసుకొని ఇలా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా దోసలు అయితే వేసుకోవాలి. దోసలు అయితే చాలా పలుచగా వస్తాయండి. ఇలా దోస వేసుకున్న తర్వాత దోస పైన లైట్గా ఆయిల్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. దోస కొంచెం కాలిన తర్వాత దోసని వేరొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా మరొక సైడ్ తిప్పిన తర్వాత ఇటు సైడ్ కూడా దోసని కొంచెం కాలనివ్వండి. ఇలా దోస కాలిన తర్వాత ఈ దోసని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోసలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక దోస వేసిన తర్వాత మరొక దోస వేసే ముందు పెనాన్ని ఒకసారి తుడుచుకున్న తర్వాత దోస వేసుకుంటే దోస అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ దోసలు అయితే చాలా పలుచగా వస్తాయండి. వేడి మీద క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు గోధుమ రవ్వతోటి ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి దోసలను అయితే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇదే దోస తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ దోస అయితే.
ఇలా రెడీ చేసుకున్న దోశల్ని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను పల్లి చట్నీ, అల్లం పచ్చడి కాంబినేషన్తో తింటానండి. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.